హ్మ్. సరే ఇప్పుడు బాలీవుడ్‌లో చాలా పెద్ద హీరో సినిమాలు గూడా 1+1 ఆఫర్ టికెట్స్‌తోనే ఇస్తున్నారు. హ్మ్. అంటే ఒకప్పుడు చాలా తెలుగులో వెలుగు వెలిగిన పెద్ద హీరోలు గూడా బాలీవుడ్ హీరోలు సినిమాలు సైతం చాలా ఆఫర్స్ లేక ఆఫర్స్‌తోని 1+1 టికెట్స్ ఆఫర్స్‌తోని ఇస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పుడు డిమాండ్ ఎందుకు తగ్గింది అనేది నీ క్వెషన్. అవును సార్. అంతే కదా! హ్మ్. ఆళ్ళ డిమాండ్ తగ్గడం వల్లే 1+1 హాస్పిటల్‌లో పెద్ద ఆపరేషన్ చేయించుకుంటే చిన్న ఆపరేషన్ ఫ్రీ లాగనమాట. ఆ విధంగా ఆళ్ళు ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ ఆఫర్ అనమాట. హ్మ్. ఎందుకంటే బాలీవుడ్ ఫినిష్డ్. బాలీవుడ్ అయిపోయింది. మళ్ళా హ్మ్. 'చావా' అన్న సినిమా ఆడింది. అవును. ఇప్పుడు 'సయారా'. హ్మ్. 'సయారా' ఇస్ ఎ బిగ్ హిట్. ఓకే. చిన్న సినిమా అది. అంచేత అటువంటి మీనింగ్‌ఫుల్ సినిమాలో అది కొంచెం కాపీ కొట్టిన సినిమా ఇది. 'ఆషికి 2'ని కాపీ కొట్టారనమాట. సో, అక్కడ ఈ ఆఫర్‌లు పెట్టడానికి కారణం మరి సినిమాలు ఏదో విధంగా అమ్మాలి కదా! అలాగే టికెట్ రేట్ ఎక్కువుంటది. ఎక్కువ స్టేట్‌లో రిలీజ్ అయ్యే సినిమా బాలీవుడ్. ఎన్ని స్టేట్‌లో రిలీజ్ అయినా కూడా పెద్ద కలెక్షన్ లేకపోతే 1 డే, 2 డేస్‌లో ఎత్తేస్తున్నారు. 200, 300 కోట్లు తక్కువ కాకుండా సినిమా తీసిన సినిమాలు కూడా డమాలమంటున్నాయి కాబట్టి, ఏదో ఒక విధంగా మళ్ళా రక్తి కట్టించాలంటే సినిమాలు హిట్ చేయాలి. నేను ఇందాక చెప్పిన 'సయారా' లాగా. హ్మ్. తర్వాత 'చావా' అనేది పెద్ద సినిమా. ఇది చిన్న సినిమా. 2 సినిమాలు ఆడి చూపించినియి. అంచేత మంచి సినిమాలో కంటెంట్ బావుంటే చూస్తామని వాళ్ళు అంటున్నారు. కాకపోతే వాళ్ళు బాలీవుడ్ మీద హ్మ్. ఆడియన్సెస్‌కి మొహం మొత్తేసిందంటారు కదా! హ్మ్. దే వర్ ఫెడ్ అప్. ఎందుకంటే సేమ్ ఓల్డ్ మీసాలు లేని క్యారెక్టర్‌లు మనలాగా పౌరుషం దున్నుకొచ్చే గడ్డాలు, మీసాలతోటి ఉండే ఆ ఫెరోషియస్ క్యారెక్టర్స్ వాళ్ళు ఈళ్ళని చూసి పెడుతున్నారు తప్పితే అవి సూటబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు అలాగ అలవాటయిపోయారు. ఇలా గీసుగాల్సిన పందిలాగా వితౌట్ ముస్టాచ్ యాక్ట్ చేయటం అదొకటి. సేమ్ ఓల్డ్ సబ్జెక్ట్స్. వయసు పెరిగిపోయినా కూడా వాళ్ళని చిన్న క్యారెక్టర్‌లాగా ఒప్పుకోమని అంటాం. అయి ఎప్పుడో ఉండి నాగేశ్వరరావు గారి టైంలోను, దిలీప్ కుమార్ టైంలోను, ఎన్టీఆర్ గారి టైంలోను వయసు పెద్ద అయిపోయినా కూడా కాలేజీకి వెళ్దామా అనేవాడు. ఆయన రామారావు గారు ఎవరో శ్రీదేవిని. అంచేత అప్పుడు ఆ రోజుల్లో నేను నవ్వుకునేవాడిని. కాలేజా అనుకున్నాననమాట. ఆ! అప్పుడు మేము ఇంటర్మీడియేట్‌లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు అయి పోయినియి. ఇప్పుడు ఎటువంటి సినిమాలు రావాలని ఎప్పటి నుంచి చెప్తున్నాను. 'పుష్ప' సినిమా కాడ్నుంచి, 'రంగస్థలం' సినిమా కాడ్నుంచి చెప్తున్నాను నేను. సినిమా గోయర్స్‌కి నాకు ఫిల్మ్ స్కూల్ ఉంది కాబట్టి. లాజిక్ మిస్ కాకుండా రియలిస్టిక్‌గా సినిమా తీయమని. ఖర్చు పెట్టండి 200,00,00,000 ఖర్చు పెట్టి 400,00,00,000 అబద్ధమా అండి? అంతా అబద్ధమే. ఈళ్ళు అబద్ధమే, బాలీవుడ్ అబద్ధమే, మొత్తం దేశం అంతా అబద్ధమే. అంచేత అది అది మట్టుకు నేను కరెక్ట్‌గా చెప్తాను. రేపొద్దున నేను ఒక సినిమా తీసినా కూడా 40,00,00,000 ఖర్చు పెట్టి 80 అంటాను. అర్థమైందా ఇప్పుడు? హ్మ్. 50 అయితే 50కి బిజినెస్ అయితే చాలు. అదేందా ఆళ్ళు 80 తర్వాత బిజినెస్ అవ్వాలని చూస్తారు. అటు ఇటు కాకుండా దెబ్బ అయిపోయినోళ్ళు ఎవరు? బాలీవుడ్. బాలీవుడ్‌లో స్టఫ్ ఉంటలేదు, కంటెంట్ ఉంటలేదు. ఏదో ఇద్దరు ముగ్గురు హీరోయిన్‌లు పెట్టేసి లిప్ లాక్ సీన్‌లు పెట్టేస్తే సినిమా చూసేస్తారు. అవన్నీ లిప్ లాక్ సీన్ కంటే భయంకరమైన శృంగారపరమైన సీన్‌లు కావాలంటే యూట్యూబ్‌కి అలా కొట్టాడు ఇటువంటి కుర్రోళ్ళు టక్కున వస్తాయి. వస్తాయా? అంచేత అదేంటంటే ఇప్పుడు బాలీవుడ్‌కి మోజు తగ్గింది. ఒకప్పుడు బాలీవుడ్ బాయ్కాట్ బాలీవుడ్ లెవెల్‌కెళ్ళిపోయింది. అక్కడ చిన్న సినిమా అంటే ఏంటి 2.5-3 కోట్లలో చేసే సినిమాలు అప్పుడు ఉండి. ఇప్పుడు పోనీ 5,00,00,000 అయింది. వాల్యూ ఎక్స్‌పెండిచర్ పెరిగింది కాబట్టి. ఆ 5,00,00,000 సినిమాలు కూడా బావుంటే ఆడతాయి. ఇప్పుడు 'సయ్యారా' అనే సినిమా ఇందాక అన్నాను కదా! దానికి 20,00,00,000 అంటారు. 20,00,00,000 అయ్యుండదు దానికి. 10, 12 అయ్యుంటది. వాళ్ళెవరికీ రెమ్యునరేషన్ లేదు. మ్యూజిక్. మహేష్ భట్ టైప్ ఆఫ్ సినిమా అది. 'ఆషికి 1', 'ఆషికి 2' పాటలతోటి బాగా సేమ్ ఓల్డ్ కాపీ కొట్టి తీశారు అప్పటి అక్షరం. సో, ఆ విధమైన సినిమా 20,00,00,000 ఎందుకు అవుద్ది? ₹1,00,00,000 అంటే తమాషాగా ఉంది వీళ్ళందరికని సినిమా ఫీల్డ్ ఓళ్ళకి. తర్వాత ఇన్‌కమ్ టాక్స్ వోళ్ళు రైజ్ చేస్తే మేము సరదాగా చెప్పామని అంటున్నారు. అసలు బడ్జెటే చెప్పకూడదు అంటున్నాను నేను. బడ్జెట్ ఎందుకు చెప్పాలి? సినిమా తీసాం పాన్ ఇండియా. చూస్తే చూడలేదు మానండి. అంటే చూస్తారు. ఒక టికెట్‌కి 2 టికెట్లు, 2 టికెట్లు 3 టికెట్లు. నేనేదో షాప్‌కెళ్ళాను. 2 షర్టులు కొంటే 3 షర్టులని. ఆ 2 షర్టులకి 5,000 అవుద్దట. దానికి బదులు 2 షర్టులకి ఒక్కొక్క షర్ట్‌కి తగ్గించొచ్చు కదా! హ్మ్. అంటే 5,000 ఖర్చు పెడితే 2 షర్టులకి నాకు అక్కర్లేని ఇంకో 2 షర్టులు ఇస్తారన్నమాట. ఇక్కడ అంతే రాజమండ్రిలో అంతే అన్ని చోట్ల అంతే. సరదాగా ఎక్కడికైనా వెళ్తే నేను కొంటూ ఉంటాను. బట్టలు పిచ్చి నాకు. సో, అక్కడికి అలా ఉందిప్పుడు. బాలీవుడ్‌లో ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ అనేది ఏదో విధంగా అట్రాక్ట్ చేయడం కోసం. అట్రాక్ట్ చేస్తా ఒక షోకి, 2 షోలకని. సినిమా బాగోకపోతే పోతది. సినిమా కంటెంట్ బావుంటే ఏం చేయక్కర్లేదు. స్లోగా పికప్ అయిపోద్ది. స్లోగా ఏముంది ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో 1 డేలో పికప్ అయిపోద్ది. ఇప్పుడు అంత ఫాస్ట్‌గా ఉన్నారు. బికాజ్ సోషల్ మీడియా ఈజ్ ఇన్ హ్యాండ్ కాబట్టి. పట పట గా భలే మూవీ అని చెప్పేసి ఒకటికొకటికల్లా వెళ్ళిపోద్ది మౌత్ టాక్. ఈవిడ ఎన్ని చేసినా 2 టికెట్లు, ఒక టికెట్‌కి 2 టికెట్లు ఇవ్వడం వల్ల బ్యాడ్ అది. ఓహో! ఇందులో సినిమా బాలేదనమాట. అది నెగెటివ్ అది. ఇట్ స్పెల్స్ ఔట్ నెగటివిటీ.
నెగిటివ్ పబ్లిసిటీ. ఒక టికెట్‌కి నువ్వు అడిగావంటే నెగిటివే కదా మరి. అదేంటంటే ఒక టికెట్‌కి 2 టికెట్లు ఇస్తున్నారా? ఆ! అని సంతోషించవలసి పోగా అందులో స్టఫ్ లేదనమాట. అని చెప్పేసి మనకు నిర్ధారణకొచ్చేది. నిజంగా స్టఫ్ ఉన్న సినిమాలు కూడా అలాగ ఇచ్చినా కూడా చూడట్లేదు బాలీవుడ్‌లో. ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. చాలా బాగా తీస్తారు. గ్రాఫిక్స్ వర్క్స్ గాని వాటెవర్ ఇట్ ఈస్. ఒకప్పుడు మనకంటే చాలా బాగా తీసేవారు. ఇప్పుడు మనోళ్ళు కూడా చాలా బాగా తీస్తారు. కాకపోతే బాలీవుడ్‌లో బాగానే ఖర్చు పెడతారు. అందులో నాశనం అయిపోతూ ఉంటారు ప్రొడ్యూసర్లు. చాలామంది ఒకసారి 2 సినిమాలు తీస్తే వాడు మూసుకోవడమే. ఆ టైప్‌లో అయిపోయినాయి. ఎంతమంది తీస్తారు? రాను 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 ప్రొడక్షన్ పడిపోతూ ఉంటే ప్రొడ్యూసర్స్ తగ్గిపోతారు. వాళ్ళేమో సౌత్ మీద చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో వచ్చి ఆఫీస్ ఓపెన్ చేయాలా? ఎస్పెషల్లీ తెలుగు మీద. తెలుగు వాళ్ళు, తెలుగు డైరెక్టర్లు, తెలుగు ఇక్కడి నుంచి తీసుకుందాం పాన్ ఇండియా. అవసరమైతే ఆ 200,00,00,000 ఇక్కడే ఖర్చు పెడదాం అనే లెవెల్‌కి వచ్చేసారు. ఎప్పుడో ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను ఇది యాక్చువల్‌గా. సో, వాళ్ళు అక్కడ మనుగడ లేకపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లు కూడా ముసలోళ్ళు అయిపోయారు. 'సల్మాన్ ఖాన్' అని, 'అక్షయ్ కుమార్' అని వీళ్ళందరూ అయిపోయారు కదా! ఎవడు చూస్తాడు యంగ్‌స్టర్స్? ఇక్కడ అంతే. ఇప్పుడు 'చిరంజీవి', 'చిరంజీవి' ఉన్నారు. వాళ్ళు యంగ్‌స్టర్స్ మీ వయసు పిల్లలు చూడరింక. వాళ్ళ కొడుకుల్ని ఆళ్ళనే చూస్తారు. అవి కూడా కంటెంట్ బావుంటే చూసే రోజులొచ్చేసినాయి. అట్‌లీస్ట్ 'చిరంజీవికి' అట్‌లీస్ట్ ఆళ్ళ మీ ఫాదర్‌లందరూ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళందరూ ఒకసారి చూసినా రూపాయికి రూపాయి వస్తది. ఆ లెవెల్‌లో ఉంది. ఆళ్ళకది లేదు. అంత ఫాలోయింగ్ ఏమి లేదు. జెన్యూన్‌గా ఇక్కడ చైనాలో ఆడితే ఇప్పుడు 'అజయ్ దేవగన్' సినిమా ఒకటి చైనాలో ఆడింది. 'రైడ్' అని సినిమా. అతనికి అక్కడ 100,00,00,000 బిజినెస్ అయింది కాబట్టి ఇతను ఇంకో 10 సినిమాలు రిలీజ్ అయినాయి. అయి ఆడలేదు. విచిత్రంగా 'అజయ్ దేవగన్' ఇక్కడ లేకపోయినా మార్కెట్టు అక్కడ ఆడింది ఆ సినిమా బావుంటది. కంటెంట్ బావుంటది. ఒక పొలిటీషియన్ మీద ఎళ్లి రైడ్ చేస్తారు. రైడ్ చేసి మొత్తం ఆడు గుట్టు బట్టు చేసేస్తారనమాట. బండారం బయట పెట్టేస్తారు. అది బాగా నచ్చేసింది చైనీస్‌కి. పిచ్చగా ఆడేసింది సినిమా అది. తర్వాత 'రైడ్ 2' చేశారు. అంత బాగోలేదు. స్లో అయిపోయింది. 'రైడ్ 2' నేను కూడా చూశాను. 'రైడ్ 1' చూశాను. 'రైడ్ 2' కూడా అక్కడ అంత బాగా ఆడలేదు. ఒక సినిమా మళ్ళీ అదే రెప్లికాగా తీస్తే ఆడవు. అదే బాలీవుడ్‌లో వచ్చిన మిస్టేక్. ఇక్కడ ఉంది. ఒక సినిమా వస్తే 10 సినిమాలు కాపీ కొట్టేసి ఆ హిట్ అయిన సినిమాల్లో బిట్ల కింద వచ్చే సినిమాలు చాలా ఉంటాయి. నువ్వు నెక్స్ట్ అడిగే క్వెషన్ ఇది కూడా వస్తది. అంచేత ఇక్కడ ఉంది ఆ జాడ్యం. అయినా కూడా ఓవరాల్‌గా సినిమా బావుంటే ఇక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు. ఓవరాల్‌గా కన్విన్సింగ్‌గా బావుంది. 7 స్టేజ్‌లు ఉంటాయి సినిమాకి. ప్లాట్, మెయిన్ ప్లాట్ ఎక్స్‌ప్లనేషన్, సబ్ ప్లాట్ ఎక్స్‌ప్లనేషన్, దాని తర్వాత జోల్ట్. ఒక కుదుపుద్దనమాట. ఏదో జరిగిందని. అదో 15 నిమిషాల్లో రావాలి. ఎందుకు చెప్తానంటే సినిమా ఔత్సాహికుల కోసం అండ్ ఆల్సో నాకు ఫిల్మ్స్ కోచ్‌గా చెప్తున్నాననమాట. జోల్ట్ తర్వాత క్రైసిస్ అంటే సమస్య. ఆ సమస్య ఇంటర్వెల్ లాక్ 5. తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఎలా చేస్తున్నాడు? ఏ క్యారెక్టర్‌లు వస్తున్నాయి? కొత్త క్యారెక్టర్‌లు వస్తున్నాయి? మొన్న జరిగిన జోల్ట్‌కి ఏమేమి చేయబోతున్నాడు? అది క్రైసిస్ మేనేజ్మెంట్. ఇంకొక 20 నిమిషాలు. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్. ఎవడికి అర్థమవ్వదు. ఎలా జరుగుద్దా? ఈ అమ్మాయిని ఈడిని పెళ్లి చేసుకుంటదా? ఆడిని పెళ్లి చేసుకుంటదా? ఇద్దరిని పెళ్లి చేసుకోకుండా ఫ్లైట్ మీద వెళ్ళిపోద్దా? ఆ టైప్‌లో ఉండి సరదాగా అంటున్నాను యాక్చువల్‌గాను. తర్వాత క్లైమాక్స్. ఈ 7, 8 పాయింట్లు వస్తే కరెక్ట్ టైమింగ్‌లో సినిమా హిట్ అవుతుంది. అవి చూసుకోవాలని మా స్టూడెంట్స్‌కి నేను నేర్పిస్తాను. అర్థమైందా ఇప్పుడు మీకు? సో, ఇవి డెఫినిట్‌గా ఫాలో అవ్వాలి. ఇయన్నీ ఫాలో అయినా కూడా జోల్ట్‌లు, క్రైసిస్‌లు మేనేజ్మెంట్, ఇంటర్వల్ పాయింట్, ఇంటర్వల్ లాక్, క్రైసిస్ మేనేజ్మెంట్ ఇయన్నీ చేసినా కూడా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చేసినా కూడా హృదయం ఉండాలి. సౌల్ ఉండాలి సినిమాలో. హృదయాన్ని కదలాలి ఎంత యాక్షన్ ఫిల్మ్ అయినా, ఎంత దేవుడి సినిమా అయినా, ఎంత దెయ్యాల సినిమా అయినా, ఎనీ జోనర్ ఫిల్మ్ ఒక సౌల్ ఉండాలన్నమాట. భలే ఎక్కడ ఫీల్ అవ్వాలన్నమాట. 'ఫీల్ మై లవ్' అనేది సాంగ్ ఉంటుంది కదా! మన బన్నీది అలాగా యూ మస్ట్ ఫీల్ దట్. ఆ ఫీలింగ్ గాని వస్తే సినిమా ఆడద్ది. ఇదే టైంలో నువ్వు అడిగిన క్వెషన్ చాలా చిన్నది కాబట్టి, బాలీవుడ్ ఎందుకు దెబ్బ అయిపోయిందని అడిగావు. అవును ఒక సార్. టికెట్‌కి 2 టికెట్లు. దానికి ఎంతని చెప్పినా ఇదే ఉంటది. అంచేత సినిమా గురించి మాట్లాడాలి కాబట్టి, నేను సినిమా గురించి చెప్పాను. సినిమా ఔత్సాహికుల కోసం. దేర్ ఆర్ సో మెనీ యంగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్స్ ఆర్ కమింగ్. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడాలి. బాలీవుడ్ కూడా అర్థమైతే ఉపయోగపడతారు. సబ్‌టైటిల్ చూసుకుంటే. నా నా వీడియోలు. అంచేత మెయిన్ మనోళ్ళకి అర్థమైతే చాలు. మనకి తమిళ్‌కి ఎలాగో అర్థమవుద్ది. నేను మాట్లాడే తెలుగు భాష కూడా అర్థమవుద్ది. ఎందుకంటే ఇవన్నీ ఫాలో అయితే ఇంకా మనం స్ట్రాంగ్‌గా ఉంటాం. ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఎవరున్నారు? సౌత్‌లో ఉన్నారు. సౌత్‌లో స్ట్రాంగ్‌గా ఎవరున్నారు? తెలుగు, కన్నడ. ప్రశాంత్ నీల్ గురించి వేరే మంచి మంచి ప్రొడక్షన్స్ అన్నీ వచ్చినాయి కదా! ఓం బల్లా వాళ్ళందరూ తీసే సినిమాల గురించి అక్కడ కూడా బాగా మంచి లెవెల్‌కొచ్చారు. తెలుగు, కన్నడ ఈజ్ ఇన్ గుడ్ లెవెల్. తమిళ్ బాలేదు. తమిళ్‌లో మొత్తం పనయిపోయింది. మూటముళ్ళు సర్దుకునే లెవెల్‌లో అయిపోయారు. అందరు హీరోలు రొటీన్ సబ్జెక్ట్‌లు, రొటీన్ ఇవి అంచేత దెబ్బతింది. మలయాళం ఓకే. మలయాళం ఎప్పుడు కూడా మంచి సినిమాలు వస్తా ఉంటాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అక్కడక్కడ వస్తాయి. అన్ని సినిమాలు పెద్ద సినిమాలు తీయలేరాళ్ళు. మోహన్ లాల్ ఎన్ని సినిమాలు యాక్ట్ చేయగలడు?
ఏదో ఒక సినిమా పృథ్వీరాజ్ అతను తీసిన సినిమా అదొకటి హిట్ అయింది. లూసిఫర్ 2. తర్వాత అటువంటి పెద్ద పెద్ద సినిమాలు ఎక్కువ రావు మలయాళంలో. మీడియోకర్ ఫిల్మ్స్ వస్తాయి, అవి బాగుంటాయి. డెఫినెట్‌గా బాగుంటాయి. వాళ్ళు బాలీవుడ్‌లో కాపీ కొట్టారా, వేరే కాపీ కొట్టారా అనేది మలయాళం సినిమాలు ఎప్పుడు కూడా ఇట్స్ ఎన్ ఎడ్యుకేషన్. ఇక అది మనోళ్ళు కాపీ కొట్టడం చేతకాక వాళ్ళు కాపీ కొట్టి ఎళ్లి మనం కొనుక్కుంటాం ఎళ్లి మనం. అవన్నీ కూడా కాపీ అనకూడదు. ఇన్‌స్పైర్డ్ అండ్ అడాప్టెడ్. కాకపోతే ఫుల్‌గా అడాప్ట్ చేస్తే వాళ్ళు ఊరుకోవట్లేదు. నెట్ వచ్చేసిన తర్వాత గ్లోబల్ ఇదయిపోయింది కదా! దే విల్ ఫైల్ ఏ కేస్. అంచేత అలా కొని కూడా చేస్తారు. కరణ్ జోహర్ కొన్ని 2, 3 సినిమాలు కొన్నాడు అలాగే. ఫ్రెంచ్ సినిమాలు కొని తీశారనమాట. అలాగా అవి కూడా రైట్స్ అడుగుతున్నారనమాట. ఎక్కడికక్కడే కాపీ కొట్టేసి అడాప్ట్ అయిపోతే ఊరుకుంటలేదు అప్పటిలాగా. యూ మస్ట్ బై ఫ్రెంచ్ ఫిల్మ్ ఆర్ ఎనీ హాలీవుడ్ ఫిల్మ్ కొనుక్కోవాలి ఇన్ని డాలర్స్‌కని. అలా. లేదు ఆ ప్యాటర్న్ ఒకటే కాపీ కొట్టి కూడా తీయొచ్చు. వేరే సబ్జెక్ట్. ఆ స్టైల్ ఆఫ్ నేరేషన్. సో, ఇది ఎంత చెప్పినా అలాగే ఉంటది. సో, అక్కడ ఒక టికెట్‌కి 2 టికెట్లు ఇవ్వటం వల్ల కారణం ఏంటంటే ఒకటి దానిలో ఆళ్ళని ప్రమోట్ చేసుకోవటమును, ఒక విధంగా వాళ్ళు డీగ్రేడ్ చేసుకున్నట్టు లెక్కిది. ఎందుకంటే మరి ఒక టికెట్‌కి 2 టికెట్లు ఇస్తున్నారంటే, ఒక షర్ట్‌కి 2 షర్ట్‌లు ఇస్తున్నారంటే అర్థం ఏంటి? సేల్ లేదనే కదా! సేమ్ థింగ్ అప్లికేబుల్ ఫర్ ఫిల్మ్స్ ఆల్సో. దట్స్ ఇట్.